హాయ్. నేను ఈసీ కోర్ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఈసీని ప్రిఫర్ చేయొచ్చు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది విఎల్ఎస్ఐ మీద ఆర్ఎల్స్ ఈసీ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో దీంట్లో కోర్ జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి జనరల్గా. ఇఫ్ యూ గో ఫర్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో ఇతను సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎలిజిబుల్, సాఫ్ట్వేర్కి చూజ్ చేసుకోవచ్చు, కంప్లీట్ ప్యూర్ సాఫ్ట్వేర్. అలాగని గవర్నమెంట్ జాబ్స్ బెల్, బిహెచ్ఈఎల్, బెల్, అలాగే బిఎస్ఎన్ఎల్, అలాగే ఇస్రో, ఇలా కూడా గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. ఇవి కాకుండా బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్ళొచ్చు. బ్యాంకింగ్ అఫ్ కోర్స్ ఈసీ స్టూడెంట్స్ ఈజీగా క్రాక్ చేస్తారు బ్యాంకింగ్లో కంపేర్ టు అదర్ బ్రాంచెస్. సిఎస్సి కానీ మెకానికల్ సివిల్ కానీ వీటితో కంపేర్ చేస్తే ఈసీ స్టూడెంట్స్ కెన్ క్రాక్ ఈజీలీ బ్యాంకింగ్ సెక్టర్ కానీ, అలాగే గ్రూప్స్ కూడా, ఈవెన్ గ్రూప్స్ కూడా ఈజీగా క్రాక్ చేస్తారు. గ్రూప్స్ అఫ్ కోర్స్ ఇది సిలబస్ వేరే, కానీ ఈజీగా క్రాక్ చేస్తారు బ్యాంకింగ్ సెక్టర్. You can get easily. Finally, one more sector is that is the advantage than other branches. మిగతా వాళ్ళకి ఎవ్వరికి లేనిది ఓన్లీ ఈసీ స్టూడెంట్స్ ఉన్నది ఎక్స్ట్రా ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ఈసీ కోర్ జాబ్స్. ఈసీ కోర్ జాబ్ అదే విఎల్ఎస్ఏ డిజైనింగ్. ఈ కోర్ జాబ్స్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఈసీలో కోర్ జాబ్ ఇది సిఎస్సి వాళ్ళకు ఉండదు, ట్రిపుల్ఈకి ఉండదు, ఏడిఎస్ ఏఎంఎల్ కూడా చాలా తక్కువ ఆఫర్స్. దీన్నే విఎల్ఎస్ఐ డిజైన్ అంటారు, కోర్ జాబ్స్ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్. సో దీంట్లో ఏముంటాయంటే విఎల్ఎస్ఐ డిజైనింగ్ స్టూడెంట్ క్యాన్ డిజైన్ మొబైల్ చిప్స్ డిజైన్ చేస్తారు, మొబైల్ చిప్స్ డిజైన్ చేయగలడు, అలాగే కంప్యూటర్ చిప్స్ని డిజైన్ చేయగలడు, అలాగే ల్యాప్టాప్ చిప్స్ని డిజైన్ చేయగలడు, అలాగే ల్యాప్టాప్ చిప్స్ని కానీ, చిప్ మీన్స్ ఇట్ ఈస్ ఐసి. he can design ICs, he can design everything he can design. దీంట్లోనే చాలా సెక్టర్స్ ఉంటాయి. ఈ చిప్ డిజైనింగ్లోనే మళ్ళా సాఫ్ట్వేర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్ మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు. సో దీంట్లో మినిమం ద మినిమం శాలరీ స్టార్టెడ్ విత్ దట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్, వెరిఫికేషన్ ఇంజనీర్ అంటారు దీంట్లోనే. వెరిఫికేషన్ ఇంజనీర్ ఇది ప్యూర్లీ కోర్ సాఫ్ట్వేర్. వెరిఫికేషన్ ఇంజనీర్కి మినిమం 80,000తో స్టార్ట్ అవుతుంది శాలరీ. And he may get monthly there is 1.5 lakh 2 lakhs also. లైక్ బ్యాక్ ఎండ్లో చాలా రకాలు ఉంటాయి. ఇది కూడా వీలైతే చిప్ డిజైన్లోనే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ ఫిజికల్ డిజైనింగ్ చేస్తాడు. ఒక చిప్ని ఎలా డిజైన్ చేయాలి, ఒక ఐసీని ఎలా డిజైన్ చేయాలి, పవర్ కన్జంప్షన్ ఎలా రెడ్యూస్ చేయాలి, ఇలాగా డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ కూడా మినిమం 1 lakh ఉంటుంది శాలరీ. దీంట్లోనే దట్ ఈస్ వన్ మోర్ ఈస్ టెస్టింగ్ కూడా ఉంటుంది. టెస్టింగ్ ఇంజనీర్ కూడా ఉంటారు దీంట్లోనే. సో దీంట్లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆర్ దేర్, డిఫరెంట్ స్టేజెస్ ఆర్ దేర్. 10 sectors ఉంటాయి మినిమం. సో ఇలాగా మోర్ నంబర్ ఆఫ్ ఆఫర్స్ are there in VLSI compared to other branches, compared to CSE కానీ ఈ AML ADSతో కానీ కంపేర్ చేసినా కూడా ఈసీ స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ మోర్ అడ్వాంటేజ్ దాన్ అదర్ బ్రాంచెస్.
డిఎఫ్టి ఇంజనీర్ అంటారు, డిజైన్ ఫర్ టెస్టబిలిటీ. ఇతనికి కూడా మినిమం 70 to 80,000 ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. సో ఇలాగా డిఫరెంట్ మోర్ నంబర్ ఆఫ్ ఆఫర్స్ చాలా ఉన్నాయి ఈ VLSI డిజైన్లో. అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు చాలా తక్కువ డిజైనింగ్ కంపెనీస్ ఉన్నాయి, దట్ ఈస్ పిడి ఫిజికల్ డిజైనింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా. బట్ ఇప్పుడు దే ఆర్ ఇనిషియేటెడ్ number of companies they are in, that is central government is initiated. So that scheme is for program for electronics components and semiconductors. సో ఇక్కడ చూడండి 18,000 crores తో ఇది ప్రొడక్షన్ మే స్టార్ట్. డిఫరెంట్ కంపెనీస్. ఇక్కడ చూడండి టాటా సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్, ఇది అస్సాంలో స్టార్ట్ చేశారు. ఎంత 27,000 crores తో. దిస్ వెరీ దట్ ఈస్ హ్యూజ్ అమౌంట్ టు గెట్ ది మోర్ జాబ్స్. చాలా జాబ్స్ వస్తాయి ఈసీ వాళ్ళకి. ఇది వరకు మనకి ఇండియాలో చిప్ డిజైనింగ్ కంపెనీస్ లేవు, హార్డ్వేర్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ చెప్పాను కదా, ఓన్లీ ఇప్పటి వరకు ఉన్నది ఫ్రంట్ ఎండ్, ఈ సాఫ్ట్వేర్ మాత్రమే డిజైన్ చేసేవాళ్ళు. బ్యాక్ ఎండ్లో కూడా ఓన్లీ ఒక చిప్ని ఎలా డిజైన్ చేయాలో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వరకే డిజైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కోర్ కంపెనీస్ వస్తున్నాయి, చిప్ డిజైన్ బ్యాక్ ఎండ్ కూడా వస్తున్నాయి కోర్ కంపెనీస్. ఇవి స్టార్ట్ చేశారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. అలాగే ఇక్కడ చూడండి సెమీ కండక్టర్స్, వన్ మోర్ కంపెనీ. ఇక్కడ చూడండి దట్ ఈస్ 27 crores తో అస్సాంలో స్టార్ట్ చేశారు. అలాగే గుజరాత్ లో కూడా ఇంకొక కంపెనీ దట్ ఈస్ సెమీ అసెంబ్లీ ప్లాంట్, ఎంత 76,000 crores తో స్టార్ట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఫ్యూచర్ లో కంప్లీట్ గా ఇండియాలోనే మొత్తం డిజైన్ అవ్వబోతున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ నైస్ డెసిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్ లో ఇవి ఈ స్టార్టప్ కంపెనీస్, ఇట్స్ నాట్ స్మాల్ స్టార్టప్, బిగ్ స్టార్టప్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి ఈసీ స్టూడెంట్స్ కి. సో చూడండి ఇక్కడ ఇంకొకటి HCL ఫాక్స్కాన్ JV యూనిట్ అని ఉత్తరప్రదేశ్ లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి డ్రైవర్ చిప్స్, డిస్ప్లే డ్రైవర్ చిప్స్ కెపాసిటీ ఆఫ్ 20,000 వేఫర్స్ ఫర్ మంత్లీ 20,000 చిప్స్ ఇక్కడే డిజైన్ చేస్తారు. మీన్స్ చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి ఫ్యూచర్లో. వీటిని బేస్ చేసుకునే అదర్ కంపెనీస్, అదర్ స్టేట్స్లో కూడా కంపెనీస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. రీసెంట్గా ఇక్కడ చూడండి దట్ ఈస్ గుజరాత్లో వన్ మోర్ కంపెనీ జూన్ 2025 13,000 crores-తో స్టార్ట్ అయింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి గుజరాత్లో వన్ మోర్ కంపెనీ, ఇట్ మే బి స్టార్టెడ్ ఇన్ 2027, వన్ మోర్ యూనిట్. సో రీసెంట్లీ దట్ ఈస్ ఏపీ అండ్ ఒడిశా, పంజాబ్ లో కూడా కంపెనీ స్టార్ట్ చేశారు. ఆగస్ట్లో అనౌన్స్ చేశారు ఇది. సో చూడండి ఇన్వెస్ట్మెంట్ టోటల్ అమౌంట్ దట్ ఈస్ 4,594 crores. అండ్ దిస్ ఈజ్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేశారు. ఏపీలో గవర్నమెంట్ గివెన్ ఆల్రెడీ, క్యాబినెట్ ఈజ్ అప్రూవ్ చేసింది, స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ కూడా చూడండి దట్ ఈ భువనేశ్వర్లో, ఒడిశా. సో 4,009 crores తో ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నారు కంపెనీ, వన్ మోర్ కంపెనీ. అలాగే ఇక్కడ కూడా చూడండి. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఆర్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. జస్ట్ నౌ దే ఆర్ స్టార్టెడ్ ప్రొడక్షన్. ఇప్పటి వరకు ఈ ప్రొడక్షన్ లేదండి ఇండియాలో, ఓన్లీ సాఫ్ట్వేర్ మాత్రమే డిజైన్ చేసేవాళ్ళం మనం. బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ VLSI కంపెనీస్ ఉన్నాయి, కోర్ కంపెనీస్ ఉన్నాయి. బట్ అవి కూడా లిమిటెడ్గా ఉండేవి, చాలా లిమిటెడ్. సాఫ్ట్వేర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే చాలా లిమిటెడ్ కంపెనీస్ VLSI, ఇప్పటి వరకు ఉన్న VLSI కంపెనీస్. అండ్ బ్యాక్ అండ్ డిజైనింగ్ కంపెనీస్ లేవు. కానీ ఇప్పుడు మెనీ నంబర్ ఆఫ్ కంపెనీస్ దే హ్యావ్ స్టార్టెడ్ విత్ హ్యూజ్ అమౌంట్. సో అందుకనే చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో నా ఎజంప్షన్లో ఫ్యూచర్లో ఈసీలో ఎలైడ్ బ్రాంచెస్ కూడా రావచ్చు. ఎలైడ్ బ్రాంచెస్ అంటే సిఎస్సిలో IoT వచ్చింది కదా, అలాగే సిఎస్సిలో AML వచ్చింది కదా, అలాగే సిఎస్సిలో
ఏఐడిఎస్ వచ్చింది కదా, అలాగే ఈసీలో దట్ ఈస్ విఎల్ఎస్ఏ అని రావచ్చు, ఆర్ ఎల్స్ చిప్ డిజైన్ అని రావచ్చు, చిప్ డిజైన్, ఆర్ ఎల్స్ ఫిజికల్ డిజైన్ అని రావచ్చు, ఆర్ ఎల్స్ వెరిఫికేషన్ అని రావచ్చు. ఇలాగా బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అందుకనే ఈ ఛాన్స్ మిగతా బ్రాంచెస్ కి లేవు, ఈసీకి మాత్రమే ఉంది. కోర్ బ్రాంచెస్ కి, ఈసీకి మాత్రమే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్. చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి ఈసీ మీద. సో అందుకనే అప్లికేషన్స్ వచ్చి ప్రతి దాంట్లో ఈ చిప్ యూజ్ అవుతాయండి. చెప్పాను కదా, మొబైల్ డిజైన్ చేసిన, లేకపోతే కంప్యూటర్ డిజైన్ చేసిన చిప్స్ కావాలి అంటే ఐసీస్ కావాలి, అలాగే ల్యాప్టాప్స్ చేసినా కావాలి, ఈవెన్ కార్లో కూడా మనం ఇప్పుడు చిప్స్ వాడుతున్నారు, వాటికి కావాలి. మిసైల్ టెక్నాలజీలో కావాలండి, మిసైల్ టెక్నాలజీలో. అందుకని ఎక్కడ చూసినా చిప్ టెక్నాలజీ కంపల్సరీ. ఐసీ టెక్నాలజీ, సో అందుకనే ఈసీ ఈస్ హ్యావింగ్ మోర్ ఫ్యూచర్. సో నౌ ఇట్ ఈస్ ద సెకండ్ ప్లేస్ కంపేర్ టు సిఎస్సి. కానీ ఫ్యూచర్ మొత్తం ఈసీఏ ఉంటుంది. థ్యాంక్ యూ. ఎనీ డౌట్ యూ కెన్ సెండ్ టు మీ, మెయిల్ మీ. థ్యాంక్ యూ.